ఎప్పుడో మా తాతల చిన్నప్పటి నుంచి చెప్తున్నారు. ఏమనంటే ప్రభు రాజ్యము ఎలా ఉందండి చెప్పాలి. ఎప్పుడు వినలేదా మీరు? సమీపముగా ఉంది. ది కింగ్డమ్ ఆఫ్ ద లార్డ్, ద కమింగ్ ఆఫ్ ద లార్డ్ ఈజ్ ఎట్ హ్యాండ్, ఈజ్ నై టు అస్, ఈజ్ నియర్ టు అస్. దేవుని యొక్క రాజ్యము, ఆయన యొక్క రాకడ సమీపముగా ఉందని నా చిన్నప్పటి నుంచి మీ చిన్నప్పటి నుంచి చెప్తున్నా. ఎందుకు ఆ యొక్క రాకడ ఇంకా రాలేదంటే ఇంకా చాలామంది సిద్ధపడలేదు కాబట్టి, ఇంకా చాలామంది వారు దేవునిని ఎరుగక ఉన్నారు కాబట్టి. ఇక లోకంలో ఇప్పటికి అడ్వాన్స్ టెక్నాలజీ ఇక లోకంలో ఉన్నా ఇక్కడే మనం కూర్చుని ప్రపంచ దేశాలన్నిటికీ మనము లైవ్ ఇవ్వగలిగిన, మనం ఇక్కడ ఉన్న ఎక్కడెక్కడకు మన యొక్క వాక్యాలు, మన యొక్క ప్రసంగాలు వెళ్ళినా సరే ఇంకా సువార్త అందని ప్రాంతాలు ఎన్నో ఉన్నాయి, సువార్త అందని పట్టణాలు ఎన్నో ఉన్నాయి, సువార్త అందని ప్రదేశాలు ఎన్నో ఉన్నాయి. అనేక మంది జీవము కలిగిన దేవుని వాక్యము అనబడిన సువార్తను వారు వినక, యేసుక్రీస్తు రాజ్య సువార్తను వారు వినక అంగీకరించక అనేక మంది మరణించి నిత్య నరకాగ్నికి వారి యొక్క ఆత్మలను అప్పగిస్తూ ఉన్నారు. అనేక మంది సేవ ఉన్న చోటే సేవ చేస్తున్నారు, కానీ సేవ లేని చోటకి వెళ్ళే దైవజనులేరి. అనేకమైన ప్రతి ఒక్క బైబిల్ సెమినరీల్లో, బైబిల్ కాలేజీల్లో, బైబిల్ తరగతుల్లో చెప్పే మాట ఏంటంటే కోత విస్తారముగా ఉంది కానీ పనివారు కొదువాయిరి అని చెప్తాం. కానీ పని వాళ్ళు ఒకే దిక్కున చేస్తూ ఉంటే కోత ఎక్కడ పూర్తవుతుంది? అవునండి కాదా? మీరు నేను ఒకే దిక్కున కోస్తూ ఉంటే కోసేసిన దగ్గరే కోస్తూ ఉంటే కొయ్యాల్సింది ఎవరు కోస్తూ ఉంటారు?